హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా పిల్లలకి ఎంతో ఇష్టమైన పానీపూరి అయితే చేస్తున్నానండి. దానికోసం వైట్ బటానీ ఒక 5, 6 గంటలైతే నానబెట్టుకోవాలండి. ఇప్పుడు వాటిని కుక్కర్‌లో ఏసి కొన్ని వాటర్ పోసి బఠానీ అంతా మెత్తగా అయ్యేంత వరకు ఒక 5, 6 విజిల్లు ఉడికించుకోవాలండి. ఇప్పుడు దానిలోకి పానీ అయితే రెడీ చేసుకుందామండి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, అలాగే సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీనంతా ఒక బౌల్లోకి తీసుకొని దానిలోకి మనకు సరిపడా వాటర్ కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా నానబెట్టి తీసుకున్నటువంటి చింతపండు పులుసు కూడా వేసుకోవాలండి. ఈ చింతపండు రసం కూడా వేసిన తర్వాత దానిలోకి కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం మిరియాల పౌడర్, అలాగే కొంచెం చాట్ మసాలా అన్నీ వేసి అంతా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు పానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే దానిలోకి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి ఈ బఠానీని ఒక బౌల్లోకి తీసుకొని వాటిని కొంచెం స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లోకి నేను ఒక 2 పొటాటోస్ అయితే తీసుకున్నానండి. పీల్ తీసి వీటిని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో పెట్టి అయితే మెత్తగా ఉడికించుకున్నాను వాటర్ అది పోసి. ఇప్పుడు ఇవి కూడా ఉడికిన తర్వాత ఒకసారి మొత్తం అంతా బఠానీ అలాగే ఆలు కూడా స్మాష్ చేసుకొని ఇప్పుడు అదే కుక్కర్లోకి ఈ 2 కూడా కలిపి మళ్ళీ స్టవ్ పై పెట్టి కొన్ని వాటర్ పోసి ఉడకనివ్వాలండి. దానిలోకి కొంచెం ధనియా పౌడర్, అలాగే జీరా, కొంచెం మిరియాల పౌడర్, అలాగే కొంచెం చాట్ మసాలా, కారం, సాల్ట్ అన్నీ వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలండి. అలా కొద్దిసేపు బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర కూడా వేస్తే కర్రీ కూడా అయిపోతుందండి. ఇంక ఇప్పుడైతే ఫైనల్గా పూరీలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది మా పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు పానీపూరి చేయమని. నాకైతే చేస్తాను అంటున్నాను కానీ ఆ టయానికి అవి నానబెట్టడం అవన్నీ మర్చిపోతున్నాను. సో అందుకని ఈ రోజుకైతే గుర్తుంచుకొని మరి మార్నింగ్ నానబెట్టాను. ఇంక ఈరోజు నైట్కి మాకు ఇంకా డిన్నర్ కూడా చేయలేదండి. ఇవి తినేసరికి కడుపు ఫుల్ అయిపోయింది. మొత్తం అందరం కూడా డిన్నర్ స్కిప్ చేసేసి అలానే పడుకుని పోయాం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయండి. పానీపూరి అంటే ఎందుకనో చిన్న, పెద్ద అనేదేమి ఉండదండి. అందరూ పానీపూరి అంటే చాలా ఇష్టపడతారు. ఫైనల్గా పూరీలు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ పానీపూరి మా హస్బెండ్‌కి కూడా చాలా నచ్చింది. మా హస్బెండ్ ఎక్కువగా ఈ పానీపూరీలు ఇలాంటివి అంత ఇష్టపడరు. కాకపోతే మా హస్బెండ్ కూడా బాగుంది టేస్ట్ అని చెప్పారు. మీలో ఎంతమందికి పానీపూరీలు అంటే ఇష్టం అండి? ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే. అందరు ఇష్టపడతారు. ఫైనల్ ఫ్రై అయితే చేసేసుకున్నానండి. ఇంకా టేస్టింగ్ టైం వచ్చింది. మా పిల్లలేమో ఉల్లిపాయలు పెడితే తినరు. ఉల్లిపాయలు అంటే మా పెద్ద పాప మరీ అసలు దగ్గరికి కూడా రాదు. ఫైనల్ టేస్ట్ చేసామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా ఇంట్లో కనుక చేసుకుంటే మనం బయటికెళ్ళి తినాలన్న అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదండి. మనమే చేసుకుంటాం కాబట్టి అంతా మంచిగా చేసుకుంటాం. నీట్‌గా ఉంటాయి. కాబట్టి బయటకంటే మనం ఇంట్లోనే చేసుకుంటే బాగుంటది. ఓకే అండి.
మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.